Good morning to all. We are students in 9th class in Sri Gautami Municipal High School, Mandapeta. TMDP సెషన్ లో భాగంగా చైన్ మేకర్ ఇంటర్వ్యూ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇంటర్వ్యూ చేసేది 4 సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించిన మా మండపేట నియోజకవర్గాన్ని విజయపథంలో నడిపిస్తున్న మా మండపేట ఎమ్మెల్యే గారు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారిని. ఈ ఇంటర్వ్యూ ద్వారా వారి జీవిత కథను, వారి రాజకీయ ప్రయాణం, ప్రజలకు వారు చేసే సంక్షేమాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. నా పేరు దీప్తి, 9th క్లాస్ చదువుతున్నాను. మై నేమ్ ఇస్ అబుదాన్, స్టడీయింగ్ 9th క్లాస్. స్టడీయింగ్ 9th క్లాస్ మీ సెక్షన్. నా పేరు రావుడిక, 9th క్లాస్. నా పేరు 9th క్లాస్. మేమందరం శ్రీ గౌతమి మున్సిపల్ హై స్కూల్ నుండి వచ్చాం సార్. సమాజాన్ని మెరుగుపరిచే, ప్రజల జీవితంలో మార్పు తెచ్చే ఆదర్శవంతమైన వ్యక్తుల జీవిత గాథలను తెలుసుకోవడం ముఖ్య లక్ష్యం. ఇలాంటి ప్రజాప్రతినిధిగా మాట్లాడే అవకాశం దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చేసిన కృషి, ప్రజలకు అందించిన సేవలు, రాజకీయాల్లో మీరు చూపించిన నిస్వార్థంగా ఈ సమాజానికి మార్గనిర్దేశం అవుతుందని నేను నమ్ముతున్నాను. మీలాంటి మహానుభావుల జీవిత గాథలు మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ప్రేరణ కల్పిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మేము ముందు కొంత సమయం గడిపి మీ ఆలోచనలు, మీ అనుభవాలు చేసుకోవడానికి చాలా ఆతృతగా ఉంది. మేము మీ నుండి నేర్చుకునే ప్రతి అంశం మా వ్యక్తిగత జీవితాలకు మార్పు తీసుకురావడమే కాదు, సమాజానికి సేవ చేయడానికి మమ్మల్ని స్ఫూర్తి ప్రదానం చేస్తుందని భావిస్తున్నాను. మీ వాల్యూ, కుటుంబ నేపథ్య, విద్య గురించి చెప్పండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. అందరికీ శుభాకాంక్షలు. గౌతమి మున్సిపల్ హై స్కూల్ నుంచి చేసిన మన విద్యార్థులందరికీ మంచి జరగాలి భగవంతుడు మనసారా కోరుకుంటుంది. అదేవిధంగా మీ వాల్యూ, కుటుంబ నేపథ్యం, విద్య గురించి చెప్పండి. మా తాతగారు నేగుల రామన్న గారు, ఆయన మాజీ సర్పంచ్. తర్వాత మా తండ్రి గారు 3 సంవత్సరాలు సర్పంచ్ గారు. తర్వాత దగ్గర 30 సంవత్సరాల వరకు మున్సిపల్ చైర్పర్సన్ గారు. 1986 వరకే ఉన్నారు. అదే 56లో ఆయన సర్పంచ్ అయితే 86లో ఆయనే సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ గారు మండపేట పట్టణాన్ని అనేక రకాలుగా డెవలప్ చేశారు. నేను వేగుల వీర్రాజు గారు, వేగుల మాణిక్యం గారికి ప్రథమ కుమారుడుగా నేను పుట్టడం, నా చదువు అంతా కూడా మీలాగే 5వ తరగతి వరకు ఈ పక్క స్కూల్ జవహర్లాల్, ఇప్పుడైతే జవహర్లాల్ మున్సిపల్ హై స్కూల్, అలాగే జవహర్లాల్ ఎలిమెంటరీ స్కూల్ అక్కడ. దాని తర్వాత మన మండపేటలో ఉన్నటువంటి 7 రోడ్లు ఉన్నటువంటి హై స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ అప్పుడు అక్కడ వరకు 10th క్లాస్. అదే దాంట్లో మరి జూనియర్ కాలేజీగా మారి ఇంటర్మీడియట్ అక్కడ చదవడం జరిగింది. విఎస్ఎం కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. మున్సిపల్ చైర్మన్గా మా తండ్రి గారు 30 సంవత్సరాలు పనిచేశారు. అటువంటి ఇంకా బాగా మనకి ఏం చేయాలి అన్న ఆలోచనతో మున్సిపల్ చైర్మన్గా పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ ఎక్కి మన రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా ఈ చెత్త, అంటే మన ఇంటింటికి చెత్త సేకరణ అనేది మొదలుపెట్టి డస్ట్బిన్లు లేని, అంటే చెత్త కుండీలు లేనిటువంటి పట్టణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీ చేసిన ఘనత మన మండపేట మున్సిపల్ చైర్మన్ చేసినారు. మా తండ్రి గారే. ఇచ్చేదానికి ఒక టైం, ఒక పంక్చువాలిటీ. మా తండ్రి గారు వేగుల వీర్రాజు గారు అంటే టైం అంటే 1 నిమిషం కూడా లేట్గా దేనికి ఒప్పుకునేవారు కాదు. ఏం చేసినా అందరి ముందు ఓపెన్గా, అంటే నీతి నిజాయితీతో పనిచేయాలని చెప్పేవారు. ఆయనే మాకు స్ఫూర్తి. రాజకీయ జీవిత ప్రారంభం ఎలా జరిగింది? ఇప్పుడు మీరు అడిగారు.
మీరు అడిగిందంటే మున్సిపల్ ఉంది రిప్లై కూడా ఇచ్చేదంటే మున్సిపల్ చైర్మన్గా అవకాశం వచ్చినప్పుడు టౌన్ డెవలప్ చేయాలని ఆలోచనతో రావడం జరిగింది. మీ ఎన్నికలలో గెలుపు పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నా అభిప్రాయం కాదు, ప్రజా అభిప్రాయం కావాలి. అంటే మనం ఇప్పుడైతే ఏదో మనం చేయలేని పని ఉందనుకుంటే ఇది నా వల్ల కాదని చెప్తాను మాటగా. అది ఎన్నికల సమయంలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత. కానీ చాలామంది రాజకీయాలు ఏం చేస్తారంటే అలాగే చూస్తాం చేద్దామని చెప్తారు. ఆ బాధ్యత ఎప్పుడు ఫాలో అవ్వలేదు. అందుచేత అలా మున్సిపల్ చైర్మన్గా తర్వాత 4 పర్యాయాలు కంటిన్యూగా శాసనసభ్యులుగా ప్రజలు గెలిపించాలంటే కారణం ఆ ఒకటే కారణం. మండపేట నియోజకవర్గానికి సేవ చేయడానికి మీరు ఏర్పాటు చేసిన ముఖ్య ప్రాధాన్యత ఏమిటి? నేను 15 సంవత్సరాలు కంటిన్యూ చేసినప్పటికీ అధికార పార్టీ తరఫున అంటే 2009-14లో మొట్టమొదటి చైర్పర్సన్ మొట్టమొదటి ఎమ్మెల్యేగా పనిచేశాను. కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే నిధులు పూర్తిగా ఇచ్చేవారు. తర్వాత 14-19 సుమారు 500 కోట్లతో మండపేట నియోజకవర్గంతో 43 గ్రామాలని మండపేట పట్టణాన్ని అనేక రకాలుగా సుందరబద్ధంగా మనం పూర్తి చేసి జరిగింది. అదే టైంలో పేదవారికి ఇల్లు కట్టించాలని ఆలోచనతో సుమారు 9,000 నుంచి 10,000 మంది వరకు ఇక్కడ మన బతుకుల్లో టిడ్కో హౌస్లు కానీ గ్రామాల్లో ఇండివిజువల్ హౌసెస్ కానీ స్థలాలు కూడా వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి 14-18 అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు 19-24 వైఎస్ఆర్లో గవర్నమెంట్ వచ్చింది. స్థానిక శాసనసభ్యులు అంటే ప్రతిపక్షం కాబట్టి ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గ్రాంట్గా ఇవ్వలేదు. అంటే 5 సంవత్సరాలు డెవలప్ చేయలేదు. మొత్తం 15 సంవత్సరాల్లో అల్లుకు డెవలప్మెంట్ మొదలుపెట్టారు. ప్రజల అభివృద్ధి కోసం మీరు చేపట్టిన ముఖ్యమైన పథకాలు మరియు ప్రాజెక్టులు ఏంటి? ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అందరికీ కూడా గ్రామాల్లో అందరూ కూడా మంచినీరు శుద్ధి చేసిన మంచినీరు వల్ల సంకల్పం పెట్టారు. దాన్ని ఇక్కడ ఎక్కడ పూర్తిగా అమలు చేయలేదు. మొదలుపెట్టే వదిలేశారు. ఇవాళ మన మండపేట నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి మన శుద్ధి చేసినటువంటి మంచినీరు అందరికీ ఇవ్వాలని ఇటు మున్సిపాలిటీ అవ్వచ్చు, అటు మన ఈ గ్రామాలు అవ్వచ్చు, అన్ని చోట్ల ఇవ్వాలని. అదేవిధంగా ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు లేవు, అన్ని కంప్లీట్ చేసి అంటే డ్రైన్ లేనటువంటి వీధులు కానీ వాటిలు కానీ లేకుండా చేసి చక్కని పారిశుధ్యాన్ని గ్రామాల్లో పట్టణంలో కల్పించాలని సంకల్పం. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలి, ప్రతి కుటుంబానికి. దాన్ని ఈ 2029 వచ్చేటప్పటికి కంప్లీట్ చేయాలి నా యొక్క ఆశ. నియోజకవర్గంలో ప్రతి సమస్యలు ఏంటి? వాటిని పరిష్కరించడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? గత ప్రభుత్వంలో రోడ్లన్నీ అస్తవ్యస్త అయిపోయి కొన్ని ఎవరు చూసినప్పుడు అందులో మనం అనేక బాధలు పడ్డాం. మరి ఈవేళ రాష్ట్రాలు డెవలప్మెంట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు భూతగా పెట్టడానికి నిధులు ఇచ్చారు. ఇవన్నీ కూడా మంచి పక్కన తమిళనాడు వెళ్ళడం మంచిది. ఎక్కడ కారుకి కుదుపు అనేది లేదు. సుమారు 7,000 కిలోమీటర్లు తిరిగాను, తీర్థయాత్రకి వెళ్ళాము సొంత కారు మీద. చాలా బాగున్నాయి. ఆ తమిళనాడు కన్నా కూడా బాగుండేలాగా మన నియోజకవర్గం అన్ని కూడా బాగు చేయాలి. అదేవిధంగా ఈ మంచినీరు ఇంకా చెప్పి సేమ్ ఈ కార్యక్రమం చేయాలని మనం చేసి వెళ్తాం. మీరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయాల గురించి వివరించండి. అన్నీ కూడా వెనక్కి ముందుకి అయ్యేస్తున్నాను తప్ప మరి అదే చెప్పాలి. మళ్ళీ రిపీట్ అవుతుంది. నిర్ణయాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరు సంయుక్తంగా తీసుకున్న అట్లా అంటే మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేయాలని ఆలోచన వాళ్ళు ముందుకెళ్తున్నారు. దాన్ని తూచే తప్పటికి అమలు చేయించి
మిగిలినటువంటి 174 నియోజకవర్గాల కన్నా కూడా మన నియోజకవర్గాన్ని అగ్నిగామంగా నిలపడమే నా ధ్యేయం. విద్య, ఆరోగ్య, ఉపాధి రంగాల్లో మీ కృషి ఏ విధంగా ఉంది? విద్య విషయం చూస్తే ఈ కాలేజీల విషయంలో ఇతర విషయాల్లో కానీ పక్క నియోజకవర్గాల కన్నా మనం వెనకబడే ఉంటాం. అంటే డిగ్రీ కాలేజీలు కానీ లేదా మన టెక్నికల్ కోర్సులు కానీ లేదా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేదా ఇంకా మనకు లేవు. వాటిని కూడా అంటే ఇప్పుడు మార్పులు వచ్చి గవర్నమెంట్లో ఎక్కువ ప్రైవేట్గా ఇస్తూ ఉంటారు. ఏదైనా దాని విద్యగా మనం బాగా పెంచుకోవాలి. ఆరోగ్య విషయం వస్తే మనం దీన్ని 100 పడకల ఆసుపత్రులు తప్ప పాత గవర్నమెంట్లో అది శాంక్షన్ లేదు. మన మండపేటకి 100 పడకల ఆసుపత్రిని మనం శాంక్షన్ తెచ్చుకుని ప్రతి వాళ్ళకి కూడా మన ఆరోగ్యం పెంచాలి. అదేవిధంగా మనకి గ్రామాల్లో పిహెచ్సి ఉన్నాయి. అవన్నీ కూడా డాక్టర్స్ బాగా పెంచి మొత్తం అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని ఆలోచన. ఉపాధికి అయితే ఆల్రెడీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు దేశ విదేశాలు తిరిగి అనేక కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ తీసుకొచ్చే బాధ్యతనే మన లోకేష్ బాబు గారు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మీ చదువు పూర్తి అయ్యేటప్పటికీ ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు ఎలక్క లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు వచ్చే బాధ్యతని లోకేష్ గారు తీసుకుంటారని చెప్పండి అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీ రాజకీయ జీవనంలో మీరు అనుసరించిన ముఖ్యమైన విలువలు ఏమిటి? ఇందాకే చెప్పాను, అబద్ధం అవ్వకూడదు, నేనైనా మీరైనా 2 టైం పంక్చువాలిటీ పాటించాలి. క్రమశిక్షణగా ఉంటే అన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. నేటి రాజకీయాల్లో మీరు చూడాలని కోరుకునే మార్పులు ఏమిటి సార్? ఓటు వేయడం అనేది కంపల్సరీ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే ఓటు వేయట్లేదు. దాన్ని కంపల్సరీ పెట్టి ఓటు వేయడానికి ఇష్టం లేకపోతే అంటే ఓటు వేయడానికి అవకాశం లేకపోతే వాటికి ముందే పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. అంటే నేను కాలేజీలో వేయకపోతున్నాను, లేదు ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ లీవ్తో ఎలక్షన్ అయిన విత్ 7 daysలో ఎందుకు ఓటు వేయలేదో తీసుకున్నా పెట్టి ఓటు వేయని వాడికి సామాన్యుడికైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను రద్దు చేయాలి. అదే సంపన్నులకైతే వాళ్ళకి వేసి ట్యాక్స్ అనేది త్రిబుల్ అయిపోవాలి, అంటే 4-5 రెట్లు పెంచాలి. అంటే కంపల్సరీగా ఓటు అనేది అంటే ఇచ్చేదంటే కొంతమంది ఓటింగ్ తోటే ప్రజాప్రతినిధులు ఇస్తున్నారు. అలా కాకుండా 100%లో 100 మందికి 99% అయినా ఓటేసే విధానం తీసుకురావాలి. అది నా కోరిక. యువత రాజకీయాల్లో భాగస్వామ్యం కావడానికి మీ సూచన ఏంటి? యువత రాజకీయాల్లో ఉండాలిగా. నేనే అందులోకి యువతనే 69 years కంపల్సరీగా యువత పెరగాలి, రావాలి. ఇంకా యువతకైతే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. నేను కూడా ఎవరైనా స్టాఫ్ తీసుకున్నప్పుడు ఆఫీసర్స్ని కొత్తగా జాయిన్ అయిన తీసుకోవడానికి ఎక్కువ మూవ్ చేయిస్తాను. మీ నియోజకవర్గ అభివృద్ధికి గాను మీరు పెట్టుకున్న భవిష్యత్తు లక్ష్యాల గురించి ఇందాక చెప్పినటువంటి మంచినీరు, రోడ్లు, ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు, ఈ 3 కూర్చొని నాకు పర్యావరణ సంరక్షణ, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలలో మీరు దృష్టి సారించిన ప్రాజెక్ట్ ఏమిటి? ఇది ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో శుభ్రం చేసుకుని ఆ చెత్త అంతా బయట ఒళ్ళకి వస్తాం. దాని నుంచి ఎవరికి వాళ్ళకే మార్పు రావాలి. దాని మీద ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్గా కొంతవరకు సాధించాం టౌన్లో, కానీ అది సరిపోవట్లేదు. మొత్తం ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. ఆ మార్పుని రావాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎవరైనా సన్మానం దాంట్లో చేయించుకునేవాడు కాదు. ఏమనేవాళ్ళు అంటే మన
ఏదైతే నాకు సన్మానం చేయాలంటే నేను ఏదైనా చేస్తున్నప్పుడు చేయండి అని చెప్పుకోవాలి. అంటే ఆఖరి పదవి అయిపోయాక, కారణం పదవి అయిపోయాక వాడు పట్టించుకోడు కాబట్టి. కానీ 2004లో ఎమ్మెల్యేగా ఆలమూరు నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయిన 2005లో మార్చి 27, 28 తారీఖుతో నా పదవి అయిపోయే ముందు వారం రోజుల ముందు అన్ని పార్టీలు కలిసి నన్ను సన్మానించింది మాత్రం చాలా మంచి సంగతి. యువతకు మరియు ప్రజలకు మీ సందేశం ఏంటి సార్? ఇందాక కూడా అడిగారు, యువత రాజకీయాల్లోకి రావడానికి అని. ఖచ్చితంగా యువత రావాలి. యువత వచ్చి ఈ యొక్క దేశాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్ళాలి. కానీ ఇవాళ రాజకీయాలు అంటే ఎంతో కొంత అబద్ధం చెప్పకపోతే రాజకీయాలు మరొకటి ఎక్కువ కనిపించట్లేదు. ఆ వ్యవస్థ మారి ప్రతి వ్యక్తి కూడా మరింత పట్టుదలగా మనం ఏం చేసాం అంతే తప్ప మనం ఏం సంపాదించాం కాదు, మనం ఈ దేశం కోసం ఏం చేసామన్న ఆలోచన ప్రతి రావాలని చెప్పారు. మీ రాజకీయ జీవనానికి మద్దతుగా నిలిచిన వ్యక్తులు మరియు సంఘటనల గురించి చెప్పండి. సంఘటనలు అంటే ప్రత్యేకించేది లేవమ్మా. నా ఈ రాజకీయంలో వచ్చినప్పుడు ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పడుతుంటారు. అది పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. దానికి పూర్తిగా నాకు మద్దతు ఇచ్చింది నా భార్య. కొంచెం నేను ఇంట్లో చేస్తాను. మీకు ఈ రకంగా నేను వచ్చి రాజకీయ నాయకులు ఎక్కువ చేయాలని ఆలోచన ప్రేరణ మీకు ఎలా వచ్చింది? ఎవరైతే కష్టపడి ఒక స్థాయిలో ఉండాలని అనుకుంటారో వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దామని నేను ఈ చైన్ మేకర్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడే అనుకున్నప్పుడు మీరు సడన్ గా నాకు గుర్తొస్తే పర్మిషన్ అడుగుతాము, ఒప్పుకుంటారో లేదంటే లేదని అడుగుకుని దాంట్లో మిమ్మల్ని అడగడానికి వచ్చింది. బాగుందమ్మా. అందరూ కూడా కంగ్రాట్స్ చేసేసి మీరందరూ కూడా బాగా ఇష్టపడి చదివి మంచి పేరు ప్రకారం తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. సార్ మళ్ళీ నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ చేయడానికి అడిగిన వెంటనే మాకు సహకరించిన మా మండపేట ఎమ్మెల్యే గారు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మమ్మల్ని ప్రోత్సహించిన మా స్కూల్ హెచ్ఎం మేడం శ్రీమతి సూర్యలత మేడం గారు, అలాగే మాకు గైడెన్స్ ఇచ్చిన శ్రీమతి రామలక్ష్మి మేడం గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.